అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ కుమార్. నేటి మాట ఇది ప్రజల మాట. గత వారం రోజుల నుండి దాదాపుగా ఒక 6-5 రోజులు అనుకుందాం, దేశం మొత్తం ఒక సింగిల్ టాపిక్ ఏంట్రా అంటే ఇండిగో ఎయిర్పోర్ట్లో జనాలు విపరీతంగా ఉంటున్నారు అనేది చాలా పెద్ద సమస్య కింద తయారైంది ఇండియాలో. వాస్తవంగా అది ఒక సంక్షోభం కింద మనం చూడాలి. ఈ పరిస్థితులకు కారణాలు ఏంటనేది మనం ఒకసారి పోస్ట్మార్టం చేసుకుంటే, ఇండిగో లాంటి సంస్థకి ఎయిర్ ఇండియా మొత్తం ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్లలోనే కానీ ఏదైనా కానీ 68% దాదాపుగా వాటా అంటే షేర్ వాల్యూ వాళ్ళు దాంతో ఉండడం, భాగస్వామ్యం వాళ్ళకి పెద్దపీట వేయడం అనేది ఒక మోనోపాలీ కింద తయారైంది. ఇప్పుడు మనం ఓన్లీ ఇండిగో గురించి ఆలోచిస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ సమస్య ఎంత పెద్దది కాబోతుంది, ఇంకా ఎన్ని ఇబ్బందులు పడబోతున్నాము అనేది ఆలోచిస్తే దిగ్భ్రాంతికి గురవుతున్నాం మనం. ఏంట్రా అంటే వ్యాపారస్తుల చేతుల్లోకి, వ్యాపార దిగ్గజాల చేతుల్లోకి దేశం వెళ్ళిపోబోతుందా అంటే అవునంటున్నారు మేధావులు. ఎయిర్పోర్ట్లు వాళ్ళ చేతుల్లోకే, నిర్మాణ రంగాలు వాళ్ళ చేతుల్లోకే, ఆ సంస్థలే మళ్ళీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ సంస్థల్లో కూడా వచ్చే పరిస్థితి ఉంది అని అంటున్నారు. అంటే దేశం ప్రజాస్వామ్యం మీద రన్ అవుతుంది. ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు దేశాన్ని పరిపాలిస్తున్నాడు అనుకున్న పరిస్థితి నుండి వ్యాపారస్తులు ఒక నాయకుడిని ఎన్నుకొని వాళ్ళ చేత మనల్ని పరిపాలిస్తున్నారు అనేది మనం ఆలోచింపజేస్తుంటే చాలా భయంకరంగా ఉంటుంది నిజం. ఈరోజు ఓన్లీ ఎయిర్లైన్స్కి సంబంధించిన దాంట్లోనే మనం ఒక సంస్థతోనే మనం ఎంత ఇబ్బంది పడితే, రేపొద్దున 4-5 వ్యాపార దిగ్గజాలకు సంబంధించిన సంస్థలు మనం దేశం మీద మోకమ్మడిగా స్ట్రైక్ నిర్వహిస్తే మన పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ కన్నా, బంగ్లాదేశ్ కన్నా, ఆఫ్ఘనిస్తాన్ కన్నా, శ్రీలంక కన్నా దారుణంగా మన పరిస్థితి మారిపోతుంది అంటారా? దీని మీద వీడియో చెయ్యాలా వద్దా అని చాలా నేను ఆలోచించుకొని చివరికి నేను ఈరోజు ఈ వీడియో చేయాల్సి వస్తుంది. నిన్న రాజ్యసభలో విమానశాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు ఆయన క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఏంటిది? దేశంలో ఏం జరుగుతుంది? ఇండిగో మీకు సంవత్సరం క్రితమే మీకు ఆర్డర్స్ పాస్ చేసిన ఇండిగో కంపెనీ దాన్ని సవరించుకోకుండా నెల క్రితం మళ్ళీ వాళ్ళకి హెచ్చరించిన, హఠాత్తుగా మాకు లేరు అని చెప్పేస్తే మళ్ళీ ప్రజలు ఇబ్బందులకు గురవుతారేమో అనే భ్రమతో మళ్ళీ ఒక 3 రోజులు ఇబ్బంది పడిన 3 రోజుల తర్వాత మళ్ళీ కొత్త సవరణలు అవన్నీ సవరిస్తూ పాతగానే చెయ్యండి అని చెప్పేసి ప్రభుత్వం దిగివచ్చే పరిస్థితిలోకి ఒక విమానానికి సంబంధించిన ఒక కంపెనీ మనల్ని ఆ దారిలోకి తీసుకెళ్ళింది, అంత ఇబ్బంది పెట్టింది, ప్రభుత్వాన్నే ఇబ్బంది పెట్టింది. అంటే మరి మిగతా కంపెనీలు, ఇన్ని కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకుంటూ మరి దేశం పరిస్థితి ఏంటి? పోనీ ఎంత ఇదిగా ఇది జరుగుతుంటే ఒక పక్కన ప్రపంచం అంతా ఆ 2-3 రోజులు మన వైపు చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఎందుకంటే పుతిన్ గారు మన ఇండియాలో ఉన్నారు. వాస్తవంగా ప్రపంచం అంతా మన దేశంలో ఏం జరుగుతుంది, పుతిన్ గారికి మనకి మధ్య ఏమి సత్సంబంధాలు ఇంకా ఏర్పడ్డాయి. అంతకు ముందర ఇంధనానికి సంబంధించిన రక్షణ శాఖ సంబంధించినవే ఉండేవి. కానీ ఇప్పుడు ఇంకా 11 సంబంధించిన
ఒప్పందాలు చేసుకున్నారు మనోళ్ళు. అవన్నీ కూడా ప్రపంచానికి తెలియాల్సిన విషయాలు కూడా, దేశంలో ప్రతి వ్యక్తికి తెలియాల్సిన విషయాలు కూడా ఈ ఈ ఇండిగో సమస్య మీదే మాట్లాడుకున్నారు తప్ప ఇది మరుగున పడిపోయింది. ఇలాంటి సంఘటన జరగడానికి కూడా మన శత్రు దేశాలు కానీ దాయాద దేశాలు కానీ ఇండిగో సంస్థతోనే ఏమైనా సంబంధాలు పెట్టుకొని ఆ రోజు జరిగే అవకాశం ఉందని కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అంటే ప్రపంచ దేశాలంతా మన కాసి చూడాల్సిన 3 రోజులు పుతిన్ గారు భారతదేశంలోనే జరిగిన సమావేశాలు ఏంటి, వాళ్ళకి మనకి మధ్య జరిగిన అగ్రిమెంట్లు ఏంటి అనేది చూసుకోవాల్సిన పరిస్థితి నుండి ఇండియా అంతా దేశం అంతా ఇండిగో గురించి మాట్లాడుకునేటట్టు చేశారా అనేది కూడా ఒక రకమైన జనంలో ఆలోచన వస్తుంది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో గడ్డు కాలం ఈ భారీగా ఉంటుంది ఈ వ్యాపారస్తుల వల్ల. అంటే వ్యాపారస్తులు అంటే నేను మామూలుగా చెప్తున్నాను, ఈ కార్పొరేట్ కంపెనీస్ వల్ల మన రాష్ట్రంలో రానున్న రోజుల్లో చాలా నష్టాన్ని చూరగొనటం అది మట్టిగా ఖచ్చితం. దీన్ని ప్రభుత్వాలు సరిదిద్దుకొని కార్పొరేట్ కంపెనీస్ నుండి చేతుల్లోండి ప్రభుత్వ చేతుల్లోకి ఎప్పుడైతే భారతదేశం అనేది బయటపడుతుందో ఆ రోజున సురక్షితంగా ఉన్నట్టే. పక్క దేశాలతోనే ఉన్న భయం కన్నా మన మీద ఎప్పుడు దాడి చేస్తారని ఈ రకమైన మన మీద మనకే స్ట్రైక్ చేసే భయం అనేది చాలా దారుణంగా ఉంటుంది. అది మనం ముందుగా తేరుకొని వాటి నుండి బయటపడితే మంచిదని కోరుకుంటున్నా. మీ విజయ్ కుమార్, నేటి మాట. ఆ కంటెంట్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. మీ విజయ్ కుమార్, నేటి మాట, ఇది ప్రజల మాట.